హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ సరోజ్ రజనీకాంత్. ఈరోజు ఎపిసోడ్లో మేరా ఒరిజిన్ని డిస్కస్ చేయబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. వితౌట్ ఫర్దర్ డు లెట్స్ రోల్ ద ఇంట్రో. మేరాని ఇంట్రడ్యూస్ చేసింది 1963 అక్వామ్యాన్ ఇష్యూ నెంబర్ 11లో. ఈ క్యారెక్టర్ ని క్రియేట్ చేసింది జాక్ మిల్లర్ అండ్ నిక్ కార్డీ. మేరా జెబెల్ కింగ్డమ్ కి ప్రిన్సెస్. జెబెల్ కింగ్డమ్ కూడా అట్లాంటిస్ సిటీ లాగా ఒక హిడెన్ సిటీ. కానీ జెబెల్ కింగ్డమ్ బెర్ముడా ట్రయాంగిల్ కింద ఉన్న మరో డైమెన్షన్ లో ఉండేది. ఒకానొక సమయంలో అట్లాంటియన్స్ కూడా ఇక్కడే ఉండేవారు. కానీ టైం గడిచిన కొద్దీ అట్లాంటియన్స్ జెబెల్ కింగ్డమ్ ని మర్చిపోయారు. ఆ తర్వాత మేరా జెబెల్ కింగ్డమ్ కి ప్రిన్సెస్ అయింది. మేరా ఈ డైమెన్షన్ నుండి బయటికెళ్లి అట్లాంటిస్ కింగ్ ని చంపాలనుకునేది. మేరా అట్లాంటిస్ కింగ్ ని ఎందుకు చంపాలనుకుంటుందని మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది. జెబెల్ కింగ్డమ్ ప్రజలు బెర్ముడా ట్రయాంగిల్ లో బందీగా ఉన్నారు. ఈ ట్రయాంగిల్ నుండి బయటికి రావడానికి వీళ్ళందరూ చాలా ట్రై చేశారు. కానీ ఎవరి వల్ల సాధ్యం కాలేదు. అలాగే ప్రతి సంవత్సరం ఈ ట్రయాంగిల్ లోకి చాలా షిప్స్ సింక్ అయ్యి ఈ డైమెన్షన్ లోకి వచ్చేవి. జెబెల్ కింగ్డమ్ ప్రజలు ఈ ట్రయాంగిల్ లో బ్రతకడానికి చాలా కష్టాలు పడుతున్నారు. మేరా తన ప్రజలని ఇలా చూడలేకపోయింది. ఈ రీజన్ వల్ల మేరా అట్లాంటిస్ కింగ్ ని చంపాలనుకుంటుంది. ఎందుకంటే అట్లాంటిస్ కింగ్ తలుచుకుంటే తన ట్రైడెంట్ ని యూజ్ చేసి జెబెల్ కింగ్డమ్ ని కాపాడి ఉండవచ్చు. కానీ అట్లాంటిస్ కింగ్ జెబెల్ కింగ్డమ్ ని మర్చిపోయి తన ప్రజల కష్టాలకి కారణమయ్యాడు. ఈ రీజన్ వల్ల మేరా అట్లాంటిస్ కింగ్ ని చంపాలనుకుంటుంది. ఆ తర్వాత మేరా ఫాదర్ డైమెన్షన్ స్ట్రీమ్ వీకెస్ట్ పాయింట్ కి మేరాని తీసుకొచ్చాడు. అలాగే కింగ్ వ్యూస్ మేరాకి తన మామ్ లాకెట్ ఇచ్చి సర్ఫేస్ పైకి వెళ్లిన తర్వాత దీన్ని ఓపెన్ చేయమన్నాడు. ఆ తర్వాత మేరా తన ఫాదర్ స్ట్రెంత్ ని అలాగే తన పవర్స్ ని యూజ్ చేసి ఈ బ్యారియర్ ని క్రాస్ చేసింది. ఈ బ్యారియర్ ని క్రాస్ చేసిన మేరా మొదటిసారి సర్ఫేస్ వరల్డ్ ని చూసింది. ఆ తర్వాత మేరా అట్లాంటిస్ ని వెతకడం స్టార్ట్ చేసింది. కానీ ఓషన్ చాలా పెద్దగా ఉండడం వల్ల మేరా అట్లాంటిస్ ని కనుక్కోలేకపోతుంది. ఈ రీజన్ వల్ల మేరా దగ్గరలో ఉన్న కొంతమందిని అట్లాంటిస్ గురించి అడుగుతుంది. కానీ వీళ్ళకి అట్లాంటిస్ గురించి ఏమీ తెలియదు. కానీ వీళ్ళిద్దరూ మేరాతో అంటున్నారు అక్వామ్యాన్ అట్లాంటిస్ కి మహారాజు అయ్యుండొచ్చు. అలాగే అక్వామ్యాన్ సముద్రంలో ఉన్న క్రియేచర్స్ కి మరియు ప్రజలకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అట్లాంటిస్ ని వెతకడానికి కేవలం అక్వామ్యాన్ మాత్రమే సాయం చేయగలడు. ఇది విన్న మేరా షాక్ అయింది. ఎందుకంటే మేరా అట్లాంటిస్ కింగ్ ని తప్పుగా అర్థం చేసుకుంది. ఆ తర్వాత మేరా అక్వామ్యాన్ ని కనుగొంది. ఈసారి మేరా సర్ప్రైజ్ అయ్యింది. ఎందుకంటే అక్వామ్యాన్ ఇక్కడ సీ క్రియేచర్స్ కి హెల్ప్ చేస్తున్నాడు. అలాగే మేరా కూడా అక్వామ్యాన్ తో కలిసి ఆ సీ క్రియేచర్స్ కి హెల్ప్ చేసింది. అక్వామ్యాన్ మేరా పవర్స్ ని చూసి ఇంప్రెస్ అయ్యాడు. ఆ తర్వాత అక్వామ్యాన్ మేరాని డిన్నర్ కి ఇన్వైట్ చేశాడు. అలాగే మేరా ఆర్థర్ తో కలిసి డిన్నర్ కి వెళ్ళింది. రెస్టారెంట్ లో ఆర్థర్ మేరా గురించి అడుగుతున్నాడు. ఇది విన్న మేరా జెబెల్ కింగ్డమ్ గురించి ఆర్థర్ కి వివరిస్తుంది. అంతలో మేరాకి తన ఫాదర్ ఇచ్చిన లాకెట్ గుర్తొచ్చింది. ఆ తర్వాత మేరా ఈ లాకెట్ ని ఓపెన్ చేసింది. ఈ లాకెట్ లో మేరా మదర్ తన కోసం ఒక మెసేజ్ ని రికార్డ్ చేసింది. ఈ మెసేజ్ లో తన మామ్ మీరాతో అంటుంది, నువ్వు జెబెల్ కింగ్డమ్ నుండి వెళ్ళిపో. నీకు జెబెల్ పైన ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. నువ్వు జెబెల్ కింగ్డమ్ నుండి బయటికి వెళ్ళకపోతే నీకు బలవంతంగా పెళ్లి చేస్తారు. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోయి నీ లైఫ్ ని నీకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేయి. వెంటనే అక్కడికి అక్వామ్యాన్ వచ్చాడు. అక్వామ్యాన్ మేరా మిషన్ గురించి అడుగుతున్నాడు. కానీ మేరా ఏ మిషన్ పైన అయితే ఇక్కడికి వచ్చిందో ఆ మిషన్ ఎప్పటికీ సఫలమవదు. కొన్ని సంవత్సరాల తర్వాత మేరా అక్వామ్యాన్ ని పెళ్లి చేసుకుంది. ఈ విధంగా మేరా అట్లాంటిస్ కి క్వీన్ అయ్యింది. ఇప్పుడు మీరా పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి తెలుసుకుందాం. మీరా వద్ద సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, సూపర్ స్పీడ్, హైడ్రోకినెసిస్ లాంటి పవర్స్ ఉన్నాయి. హైడ్రోకినెసిస్ పవర్ ని మనం అక్వామ్యాన్ మూవీలో కూడా చూసాం. ఈ పవర్ ని యూజ్ చేసి మేరా వాటర్ ని ఎలాంటి వెపన్ గానైనా మార్చవచ్చు. అలాగే మేరా వద్ద ఎన్హాన్స్డ్ డ్యూరబిలిటీ, ఎన్హాన్స్డ్ సెన్సెస్ లాంటి పవర్స్ ఉన్నాయి. అలాగే మేరా హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ లో ఎక్స్పర్ట్. వెల్ గైస్, ఇదే మేరా ఒరిజిన్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ రజనీకాంత్.